హై రిటర్న్స్ కోసం విజయవాడ, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యధిక ప్రాధాన్యత ఉన్న ఫిల్టర్ చేయబడిన లొకేషన్స్‌లో బై జోన్‌లో ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేయడానికి సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గ నగర్ కాలనీలో కన్స్ట్రక్షన్ చేసిన 3 బిహెచ్కే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి చూద్దాం. సో ఇది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట. సో మీకు చుట్టుపక్కల ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బిల్డింగ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉండిద్ది అనమాట. సో మనం దేనికి బార్డర్ షేరింగ్ చేసుకోము. అండ్ ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ డ్యూయల్ డోర్తో చక్కగా డిజైన్ చేశారు, అన్ని టేక్ వుడ్తో పాటు. సో టోటల్ ఏరియా 2090 SFT అండి. అండ్ అలాగే ప్లింత్ ఏరియా 1670 స్క్వేర్ ఫీట్ అనమాట. అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్సలెంట్గా బ్యూటిఫుల్గా సీలింగ్ వర్క్స్, వుడ్ వర్క్స్ అన్నీ రెడీగా చేసేసి ఉన్నాయి. ఇలాగే మీ ప్రాపర్టీ కూడా మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది డైనింగ్ ఏరియా మీకు, అలాగే ఇక్కడ మీకు పూజ స్పేస్ కూడా ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ కిచెన్ చూద్దాం ఒకసారి. సో కిచెన్లో కూడా చాలా బ్యూటిఫుల్గా డ్యూయల్ టోన్ డిజైన్లో వుడ్ వర్క్స్ మాడ్యులర్ డిజైన్లో చక్కగా ఇచ్చారు. సో మీకు వెంటిలేషన్స్కి కూడా విండోస్, చక్కటి బూట్ స్పేస్ ఇచ్చారనమాట. సో డైనింగ్ ఏరియా దగ్గర షింకు, అలాగే ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అనమాట. సో ఈ ఫ్లాట్ అయితే 5th ఫ్లోర్లో ఉంటుందండి. సో మీకు సిటీ వ్యూ కూడా చక్కగా కనబడుతుంది. సో బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట సరౌండింగ్స్ అంతా కూడా. సో ఫర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూస్తుండే కనుక మన కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా తరపున ఫిల్టర్ చేయబడిన హై ఫీజిబుల్ లొకేషన్స్ అలాగే ప్రాజెక్ట్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం www.kirtirealtors.in వెబ్సైట్ని విజిట్ అవ్వండి. సో ఇప్పుడు ట్రూ వాల్యూ లొకేషన్స్ ఎక్కడున్నవి, సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత సమయంలో రావచ్చు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ వెబ్సైట్లో షేర్ చేయడం జరిగింది. ఇదైతే మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో చాలా స్పేషియస్గా డ్యూయల్ వెంటిలేషన్, 2 కిటికీలు ఇవ్వటం జరిగింది. సో కప్బోర్డ్స్, వుడ్ వర్క్స్, డ్రెస్సింగ్ యూనిట్ అంతా కూడా రెడీ చేసేసి ఉంది. సో మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. సో బాత్రూంలో కూడా టైల్స్ అంతా కూడా చక్కగా డిజైన్ చేశారు. సో చాలా ప్రీమియంగా క్వాలిటీ కూడా చక్కగా మెయింటైన్ చేశారనమాట బిల్డింగ్ మొత్తం కూడాను. సో మీకు పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ బాత్రూమ్ అలాగే బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ వుడ్ వర్క్స్ అంతా. సో ఎక్సలెంట్గా డిజైన్ చేసుకున్నారు అనమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బాత్రూమ్. అండ్ ఇదైతే బాల్కనీ అనమాట. సో ఇందాక చెప్పిన హై ఫీజిబుల్ లొకేషన్స్లో వన్ ఆఫ్ ద టాప్ రికమెండేషన్స్లో ఉన్న గోల్డెన్ మెడోస్ ఐకానిక్ బ్రిడ్జ్కి జస్ట్ ఆపోజిట్లో, అలాగే కోర్ క్యాపిటల్కి వితిన్ 7 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అందులో కూడా APCRD అండ్ RERA అప్రూవ్డ్ హౌసింగ్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి. సో మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా అతి తక్కువ సమయంలోనే మనం 100% అప్రిసియేషన్ పొందగలం. సో దాని గురించి ఈ స్క్రీన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది కూడా గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ అలాగే కప్బోర్డ్స్ కూడా యూనిక్ స్టైల్లో డిజైన్ చేశారు. సో ఈ టోటల్ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మీకు 1.2 CR చెప్తున్నారు. సో ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ ఈ ఫ్లాట్ గురించి డైరెక్ట్ ఓనర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి అవుట్ సైడ్ లొకేషన్ ఒకసారి చెక్ చేసుకుందాం అండ్ పార్కింగ్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇది బిల్డింగ్ ఫేసింగ్ అనమాట. సో ఇది మహానాడు రోడ్డుకి కనెక్ట్ అయ్యేది, మీకు అక్కడ కార్ వెళ్ళింది కదా, అది మహానాడు రోడ్డు. సో బిల్డింగ్ పేరు వచ్చేసి మీనాక్షి మార్బుల్ అండి. సో మీకు ఇటు వెళ్తే మేము బల్లెంవారి వీధి కనెక్ట్ అవుతుంది. సో ఏలూరు రోడ్ అటు. సో ఇది పార్కింగ్ ఏరియా. సో మీకు CCTV సర్వేలెన్స్, 24 hours ఎలక్ట్రిసిటీ అంతా కూడా ఉంటుంది. సో చక్కగా డిజైన్ చేశారు.
సో ఇలాగే మరిన్ని ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ కోసం అండ్ హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అతి తక్కువ సమయంలో రావాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎటువంటి ఫిల్టర్స్ చేయాలి, సో దాని గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 1-on-1 కౌన్సిలింగ్ అయితే ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.